అనంతపురం జిల్లాకు చెందినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు. అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియలకి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు, అదేవిధంగా మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడికే స్థానిక మంత్రి అయినటువంటి సవితా గారు కూడా వెళ్ళారు. ఐ థింక్ హోమ్ మినిస్టర్ అనితా మేడం కూడా వెళ్ళినట్టుగా ఉంది. చాలా మంచిది. ఎందుకంటే ఒక వీర జవాన్ చనిపోయినప్పుడు, మన ఏపీకి చెందినటువంటి వ్యక్తి మరణించినప్పుడు వెళ్ళాలా, పరామర్శించాలా, కుటుంబాన్ని ఓదార్చాలా. చాలా మంచిది. నిన్న మన నారా లోకేష్ నాయుడు గారు ఆ వీర జవాన్ శవాన్ని కూడా భుజాల మీద మోసుకొని వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆ వీర జవాన్ తల్లిని తండ్రిని ఓదార్చడం, తల్లి గారిని అయితే గట్టిగా హత్తుక్కొని మరీ కౌలిగించుకొని మరీ ఓదార్పు చేయడం జరిగింది. ఇదే సంఘటన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే, ఇలాంటివి చేసి ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని మురిగేవాళ్ళు? శవయాత్రలకు చేశాడు అని చెప్పేసి మురిగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో శవయాత్రలో, మరి వీళ్ళు చేస్తేనేమో ఏమంటారు? ఇదే ఇప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు అఫీషియల్గా వచ్చి వాళ్ళు చేసింది వాళ్ళు చేసి వెళ్ళారు. చాలా బాగుంది. అదేవిధంగా చాలామంది వైసీపీ వాళ్ళు కూడా తెగ పొగుడుతున్నారు వాళ్ళిద్దరు చేసిన దానికి. ఇక్కడ వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వీర జవాన్ ఫ్యామిలీని పరామర్శించి పాడి మోస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే నారా లోకేష్ నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి ఒకటి సృష్టించి దాని ద్వారా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో కూడా కాదు, వేల సంఖ్యలో చాలామందిని ఇబ్బందులకు గురి చేసి జైల్లో పెట్టించి కొంతమందిని అయితే చంపేశారు. ఎంతోమందిని చంపేశారు. వినుకొండలో దారుణంగా హత్యలు చేశారు. పల్నాడు జిల్లాలో విచ్చలవిడిగా, కర్నూలు జిల్లాలో విచ్చలవిడిగా ఏ విధంగా చేశారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలుపరిచారు? ఎంతోమంది మరణించారు వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల. అంతమంది మరణిస్తే కనిపించేది ఒక పాడి మోస్తే మాత్రం లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళు అయిపోయారా? చెప్పాలా? ఇంకా వీళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు ఎవరు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పొల్లోమని వచ్చారు, ఏదో అఫీషియల్గా ఏదో చేశారు. వీళ్ళు అపోజిషన్లో ఉంటే వీళ్ళ చేసేవాళ్ళ నారా లోకేష్ నాయుడు గారు అయితే స్పెషల్ ఫ్లైట్లో వచ్చేట్టుగా ఉన్నాడు. ఎవరు సొమ్మని చెప్పేసి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. సరిపోని వీర జవాన్ని పరామర్శించారు. అంతవరకు చాలా బాగానే ఉంది. 2024 జూలై 15న శ్రీకాకుళానికి చెందినటువంటి ఆర్మీ జవాన్ డొక్కరి రాజేష్ ఉగ్రవాదుల కాల్పులో చనిపోయాడు. మీకు అందరూ కూడా బాగానే గుర్తే ఉంటుంది. అప్పటికే అధికారంలోకి వచ్చే ఈ తెలుగుదేశం పార్టీ ఆ ఆర్మీ జవాన్కి ఏం చేసింది ఏమో ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలియదు, నిజంగానే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అధికారంలో లేకపోయినా, చాలా ఇంపార్టెంట్ ఇవి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోయినా ఎవరైతే జవాన్ మరణించాడో రాజేష్, వాళ్ళ తల్లిదండ్రులని పిలిచి 2025 మార్చిలో సాక్షి ఎక్సలెన్స్ అదేవిధంగా పోస్తమాస్ అవార్డుని ఆయన తల్లిదండ్రులకి అందించడంతో పాటు వారికి అండగా కూడా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం చాలామందికి తెలియదు. కావాలంటే పక్కన ఫొటోస్ చూడండి, ఎవిడెన్స్ చూడండి. ఆ ఫ్యామిలీని ఆనాడు కూటమి ప్రభుత్వం పట్టించుకోలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీని ఆదుకున్నాడు. అతను కూడా వీర జవానే కదా, మరి ఇతను కూడా వీర జవానే కదా. అతనికి ఒక రకంగా, ఇతను ఒక రకంగా ట్రీట్ చేయడం ప్రభుత్వాలకు మంచిదా? ఆనాడు కూటమి ప్రభుత్వం ఆ ఫ్యామిలీని చూసుకుందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడున్న ఫ్యామిలీని మాత్రం తెగ పొగడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు వెళ్ళి అదేదో చేస్తే దానికి పొగడేస్తున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని ఎవరు కూడా చెప్పుకోవడం లేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పుకోవడం లేదు. చాలామందికి తెలియదు అసలు ఈ విషయం. ఆ ఫ్యామిలీని పిలిపించి 2025 మార్చిలో సాక్షి ఎక్సలెన్స్ అదేవిధంగా పోస్తమాస్ అవార్డుని ఇప్పించి ఆ తల్లిదండ్రులకు అందించడంతో పాటు వాళ్ళకి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాలు చాలామంది తెలియదేమో. నేడు
లోకేష్ గారిని పోతున్నటువంటి బ్యాచ్లో ఎంతమంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారో మనకైతే తెలియదు. అవన్నీ కూడా తెలుసుకోవాలి. కావాలంటే చూడొచ్చు. రాజేష్ పాపం యంగ్స్టర్